హాయ్, నా మనసులో ఉన్న గిల్ట్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అజిత్ని నా చేతులారా నేనే చంపేసుకున్నా. ఈరోజు కూడా లేట్ వచ్చావా? సారీ ఐషు, వర్క్ ఎక్కువ ఉన్నింది, అందుకే లేట్ అయింది. నాకు తెలిసినంత వరకు అజిత్ ఎప్పుడు మాట్లాడింది లేదు. ఇది ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి చూస్తున్నా. సారీ ఐషు, ఈ ఒక్కసారికి. నేను అలిగినప్పుడు తను బతిమలాడిన విధానం కూడా ఫేకే. చెప్తా ఉండు. ఈ కాఫీలో చక్కెర బదులు సాల్ట్ వేస్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎలా మాట్లాడాడో నేను చూస్తా. అజిత్, నీకోసం కాఫీ చేశా. నేను వంట ఎంత చండాలంగా చేసినా నా వైపు చూసి బాగుంది అన్నట్టు ఇచ్చే స్మైల్ ఫేకే. వీటితో ఎలా మాట్లాడించాలి? హలో అజిత్, నేను మూవీకి వెళ్తున్నా. వెళ్ళైషు, ఆ విషయం కూడా నన్ను అడగాల. అజిత్, ఏం కూర చేయను? నీ ఇష్టం ఐషు. అజిత్, బయటకు వెళ్తున్నాం కదా, జీన్స్ వేసుకోనా చుడిదార్ వేసుకోనా? నీ ఇష్టం ఐషు. అలా 4 నెలలు గడిచిపోయాయి. అప్పుడే అర్థమైంది, ఒక మనిషిని ఫిజికల్గా చంపేస్తేనే చంపినట్టు కాదు, మెంటల్గా చంపినా చంపినట్టే. ఇది చాలదన్నట్టు మా ఓడు నాకు ఒక బాంబు పేల్చాడు. ఐషు, ఇక్కడున్నావా? నీకోసం కింద వెతుకుతున్నా ఐషు. ఏంటి సార్ తెగ నవ్వుతున్నారు? అదేంటి, నేను రోజు నవ్వుతూనే ఉంటాగా. రోజు నవ్వడం వేరు, ఈ రోజు నవ్వడం వేరు. ఏమైంది? అంటే దానికి ఒక కారణం ఉంది. నా కాన్సర్ట్ ఆఫర్ వచ్చింది. ఎక్కడికి? యుఎస్, సియాటల్. దేనికి? దేనికంటే వాళ్ళకి నీడ్ ఉంది, మనకు అప్పు ఉంది. మన దరిద్రానికి డాలరు, మన అప్పులకి అమెరికానే కరెక్ట్ అనిపించి నేను ఆలోచిస్తానని చెప్పా. అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు అన్నీ సర్దుకొని వెళ్ళిపోవాలా? నా ఒపీనియన్ అడిగి ఇంట్రెస్ట్ కూడా లేదా తమరికి? అదేంటి ఐషు అలా అంటావు? మన అప్పులు తీర్చేసి ఇల్లు రెంట్కిచ్చి వెళ్ళిపోదాం అన్నదే కదా ప్లాన్. తర్వాత ఏదైనా ఉంటే రాజేష్ చూసుకుంటాడు కదా. హో, సార్ ప్లాన్ కూడా వేసేసారా? కనీసం నేను బట్టలు చదువుకునే టైం అయినా ఇస్తారా, లేకపోతే అది కూడా కష్టమేనా? అలా కాదు ఐషు, నీది ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్, ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు కదా అని. నువ్వు వద్దంటే వద్దు, నీ ఇష్టం. నీ ఇష్టం నీ ఇష్టం అని 1 వేలోనే మాట్లాడతావేంటి? అరే నీకంటూ ఇష్టాలుండవా? నా ఇష్టాలు ఏముంటాయి ఐషు, నాకేదన్నా ఓకే. ఏదైనా ఓకే అంటే? ఏదైనా ఓకే అంటే ఏంటి? అరే 4 నెలల నుంచి చూస్తున్నా అదే పాట పాడుతున్నావు, నీ ఇష్టం అనేసి. నువ్వు ఇంత చిరాకు పడుతున్నావు అంటే మళ్ళీ ఏమన్నా తప్పు చేశానా? చిరాకు కాదు అజిత్, భయం వేస్తుంది. అరే ఇప్పటికిప్పుడు ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలంటే ఏం మాట్లాడాలి నేను? భయం గురించి నాకు చెప్తున్నావా ఐషు? జస్ట్ ఒక ప్రపోజల్ వచ్చిందంతే. నేను నో చెప్పినా వాళ్ళు ఓకే అంటారు. ఒక 3 days టైం ఇచ్చారు డెసిషన్ చెప్పడానికి. అయినా ట్రంప్ మామ ఇమిగ్రెంట్స్తో ట్రంపెట్ ఆడేస్తున్నాడు. మనం ఏ డెసిషన్ చెప్తే వాళ్ళు కూడా అరేంజ్ చేసుకోవడానికి టైం కొంచెం ఉంటుంది కదా. ఎందుకు ఇలా మారిపోయావు? ఒకప్పుడులా లేవు. నా వలనా? మీకోసం. నేను మారిపోమని అడగలేదు కదా. ఆకలేసి బిడ్డేడిస్తే అర్థం చేసుకుని అమ్మే పాలిస్తుంది. ప్రతిదీ నోరు తెరిచి అడగాల్సిన అవసరం లేదు కదా ఐషు. అలా అని కాదు అజిత్,
ఐషు, జీవితం చాలా గొప్పది ఐషు. ప్రతి ఒక్కరు సంతోషంతో సంతకం పెడదామన్న ఫిలాసఫీతోనే ఉంటారు. కానీ జీవితం 2 ముటిక్కాయలు వేసి భుజం మీద బరువు పెట్టేసరికి మార్పు మొదలవుతుంది. అంటే నేను బరువు అంటున్నావా? అమ్మా ఐషమ్మ, కోపిష్టి లక్ష్మి, నా ఉద్దేశం అది కాదమ్మా. దయచేసి అలక్కు. నేను జనరల్గానే అన్నానులే. ఎప్పుడు ఇలా ఉండిపోం కదా ఐషు. మారే లోకం బట్టి, కదిలే కాలం బట్టి సిచ్యువేషన్కి సింకే సాగిపోవడమే కదా జీవితం. చూడు అజిత్, మెచ్యూరిటీ అంటే ఏంటో తెలుసా? ఒక మనిషి నవ్వుతున్నప్పుడు బాధతో నవ్వుతున్నాడా, సంతోషంతో నవ్వుతున్నాడా అని తెలుసుకోవడం. నాకెందుకో నువ్వు సంతోషంతో నవ్వుతున్నావు అనిపించట్లేదు. ఐషు, ఐషు, ఐషు ఆగైషు. తర్వాత అజిత్ ఎప్పుడు ఆ టాపిక్ డిస్కస్ చేయలేదు, నేను కూడా ఎప్పుడు దాని గురించి డిస్కస్ చేయలేదు. ప్రతి హస్బెండ్ ఆర్ ఒక ఏజ్ వచ్చాక అబ్బాయిలందరూ మెంటల్గా చచ్చిపోతారేమో అనిపించింది. వెయిట్, కేవలం నేనే అలా ఆలోచిస్తున్నానా? అది తెలుసుకోవాల్సిన రోజు ఒకటి వచ్చింది. సర్ప్రైజ్! సర్ప్రైజా? అవును, నీ బర్త్డే కాదు, నా బర్త్డే కాదు, మ్యారేజ్ యానివర్సరీకి ఇంకా టైం ఉంది. సర్ప్రైజ్ ఎందుకు? కొంపదీసి ఆర్ యు? అలా ఏం లేదండి, మీరేమంత ఫీల్ అవ్వకండి, దానికి ఇంకా చాలా టైం ఉంది. అండి అంటున్నావు, సర్ప్రైజ్ అంటున్నావు, ఏమవుతుంది ఐషు? దారి తప్పి వేరే డైమెన్షన్కి వచ్చేసానా? అయ్యో అలా ఏం లేదండి, మిమ్మల్ని అండి అని పిలవాలని ఉందండి. ఇప్పుడు ఈ రాక్షస ప్రయత్నాలు అవసరమా ఐషు? నేను మంచి ఇల్లాలుగా ఉందాం అనుకుంటున్నానండి. ఇలా అయితేనే బలివ్వడానికి ఈజీ అని అఘోరా ఏమన్నా చెప్పాడా? సెటైర్ ఇస్తే సిగ్గుపడతావేంట ఐషు? నాకేదో తేడాగుంది, ఏదో తేడాగుంది. అయ్యో అదేం లేదండి, ఈరోజు మన స్పెషల్ డే, మర్చిపోయారా? అదే ఆలోచిస్తున్నా. దేని గురించి? మనం ఈ ఇంట్లో దొరికిపోయి 1 year అవుతుంది. ఓ, 1 year అవుతుందా? టైం జస్ట్ ఫ్లైస్ కదా. సరే సరదాగా బయటికి వెళ్దామా? దెయ్యాలు తిరిగే టైంలో బయటికి ఎందుకులే ఐషు, ఇక్కడే కూర్చొని ఏమైనా. దెయ్యాలుంటే నాకేంటి, నేనేమైనా భయపడతాను అనుకుంటున్నారా? నీకు భయం ఎందుకు ఉంటుందిలే. అంటే రాత్రిపూటైనా వాటిని ప్రశాంతంగా తిరగనివ్వచ్చు కదా అని. ఒకవేళ నువ్వు సడన్ గా కనపడ్డావు అనుకో, అవి కంగారు పడిపోతాయి. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు? సూపర్ పంచండి, చాలా రోజుల తర్వాత నా మీద పంచ్ చేశారు కదా, ఈ విలువైన పంచని అలా వీధుల్లోకి వెళ్ళి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందామా? పిచ్చా ఐషు, బయట ఎందుకులే, ఇక్కడే. సరే మీరు రాకండి, నేను పోతున్నా. మెంటల్ది వెందు. వస్తున్నా వస్తున్నా, ఆగు ఐషు. లోన ఏవో విరిసేనే వలపులు. బాగుంది. బాబోయ్, బాబుకి బలుపే అనుకున్నా, వలుపులు కూడా ఎక్కువే. ఐషు, నువ్వు అండి ఏమండి అని మాత్రం అనకు, నాకు యాంగ్జైటీ వస్తుంది. ఏంటండి, పెళ్ళం ఇంత ముద్దుగా అండి అంటుంటే నచ్చలేదా అండి? హుషో, ఏమైంది? మేడం గారు మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నట్టున్నారు. మరి ఎగ్జైట్మెంట్ కాకపోతే? ఎప్పుడు సినిమాల్లోనే చూడడం తప్ప ఫస్ట్ టైం అమెరికాకి వెళ్ళబోతుంటే ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉండదా చెప్పు? అంటే మనం వెళ్తున్నామా? మరి అమెరికాకి వెళ్తేనే కదా అప్పులన్నీ తీరిపోతాయన్నావు. అదే నువ్వు ఒప్పుకోవేమో అనుకున్నా. సరే, నీ ఇష్టం. ఏమైంది ఐషు? ఎవరన్నా చూస్తే నేనేమన్నా చేశాను అనుకుంటారు. నీ ప్రాబ్లం ఏంట్రా? రానా? ఇప్పటిదాకా ఏమండి అన్నావు? మరి లేకపోతే ఏదో హస్బెండ్వి కదా అని రెస్పెక్ట్ ఇస్తుంటే నా మంచితనాన్ని చేతగనితనంలా తీసుకుంటున్నావు. మరి రోడ్డు మీద గొడవలు ఎందుకులే ఐషు? నాకు ఇప్పుడు ఇది క్లియర్ అవ్వాల్సిందే. ఐషు, పోలీసులు వస్తే ప్రాబ్లం అవుతుంది ఐషు. ఏదైనా కానీ నాకిప్పుడు ఇది క్లియర్ కావాల్సిందేరా అజిత్గా. ఎందుకంటే నేను ఒక ఫెయిల్యూర్ హస్బెండ్ని.
అజిత్, అయినా ఇప్పుడు ఎందుకు అలా అనుకుంటున్నావు? నువ్వే చెప్పావు కదా ఐ డోంట్ డిజర్వ్ యూ అని. అయ్యో, అదేదో నేను కోపంలో అన్నానురా. కోపంలోనే నిజాలు బయటకు వస్తాయి యేషు. నేను ఒక గొప్ప కొడుకుని కాలేకపోయాను, ఒక గొప్ప అన్నని కాలేకపోయాను, ఒక మంచి బాయ్ ఫ్రెండ్ కూడా కాను, కానీ ఒక మంచి హస్బెండ్ కానా? ఆ డౌట్ వచ్చిన ప్రతిసారి లోపలేదో అయిపోయేది. అలా ఎందుకు అనుకుంటున్నావు అజిత్? నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐషు. నీకు ఇష్టమైనటువన్నీ ఇవ్వాలనిపిస్తుంది. ఎవరన్నా నాతో గొడవ పడితే నువ్వు వాళ్ళతో దెబ్బలాడుతావు. నా జాబ్ పోయినప్పుడు ఏదైతే అది అయింది చూసుకుందాం అంటావు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు ఎప్పుడూ మంచి వైఫ్ లాగే ఉన్నావు. నువ్వు లక్కీయో కాదో తెలియదు కానీ నేను మాత్రం ఖచ్చితంగా లక్కీనే, ఖచ్చితంగా లక్కీనే. అలా అని నువ్వు నా కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. త్యాగమేం కాదు, మనిద్దరం ఒక దగ్గర ఉంటే బాగుంటుంది ఐషు. నువ్వు ఇక్కడ నేను అక్కడ, నా వల్ల కాదు. సరే అయితే, కానీ ఇంకెప్పుడు నీ ఇష్టం అనొద్దు. అయితే నాకు కూడా ఒక కండిషన్ ఉంది. ఏంటది? నువ్వు అండి ఏమండి అని మాత్రం అనకు, నాకు నిజంగానే యాంగ్జైటీ వస్తుంది. నిజంగానా? కన్ఫర్మ్? 100%. నాకు అదే కావాలరా, లేకపోతే ఈ అండి పోండి ఇవన్నీ నాతోనే ఎక్కడ వద్ది. ఏదో హస్బెండ్వి కదా అనేసి అలా అండి అని విసిరేసా. విసిరేసావా? హా, నేనేమన్నా వీధి కుక్కనా ఊర కుక్కనా? గజ్జి కుక్కవి. ఏయ్ ఐషు ఆగు. ఏ ఐషు ఆగు ఐషు. ఏ ఫ్యూచర్ ఐశ్వర్య, ఇది నీకోసమే. దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్, ఎవ్రీథింగ్ టు బి డిస్టెంట్. అజిత్తో మళ్ళీ ఎప్పుడైనా గొడవైతే ఈ వీడియో ఒకసారి చూడు, అందుకే రికార్డ్ చేస్తున్నా. హీ సెడ్ యూఆర్ అ వండర్ఫుల్ వైఫ్, సో బెటర్ బిహేవ్ లైక్ దాట్. సో వ్యూవర్స్, మీ అందరికి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. మీ పార్ట్నర్ ఎప్పుడైనా మీతో ఏదైనా షేర్ చేసుకోవాలనుండి సైలెంట్గా ఉండిపోతే ఒక్క చిన్న ప్రశ్న వేయండి, ఏమైంది అని. ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్. హ్యాపీగా ఉంటారు. ఈ జనరేషన్లో తినడానికే టైం సరిపోదు, ఇంకా ఈ ఈగో ఫ్రస్ట్రేషన్లు ఎందుకు చెప్పండి? ఎప్పుడైనా గొడవైతే కలిసి కూర్చొని సార్ట్అవుట్ చేసుకోండి, ఒకరికొకరు సారీ చెప్పుకోండి, అంతా హ్యాపీసే. బాయ్. సో ఇదే మా ఇల్లు, మా జీవితం, మా ప్రపంచం. పేచిపడి లేచే ఉదయాలు, సరదాగా సాగే సాయంత్రాలు, రాజీతో ముగిసే రాత్రులు, దాచుకోలేని రహస్యాలు, మర్చిపోలేని జ్ఞాపకాలు. ఒక ఇద్దరి ప్రయాణంలో ఇంతకు మించి ఐశ్వర్యం ఇంకేముంటుంది? ఆ ఇద్దరి ప్రయాణమే మా స్టోరీ.